శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 17వ ప్రసంగం వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటం 2వ భాగం ఇప్పుడు మనం విందాం. మనిషి తాను కావాలనుకున్న విధంగా కాగలడు. మానవుడు ఏకాగ్రత ద్వారా తన బాహ్య అంతర ప్రకృతిని మార్చుకోగలడు. ఒక దృఢమైన మనస్సున్న మనిషి తాను కావాలనుకున్న విధంగా కాగలడు. పరిమితమైన మానవ వ్యక్తిత్వాన్ని ధ్యానం ద్వారా గొప్పగా విస్తరించవచ్చు. మీరు కళ్ళు మూసుకుని మీలో ఉన్న ఆత్మ విస్తారతను అనుభూతం చేసుకోగలిగినప్పుడు మీరు ఆ చేతనను చాలా కాలం నిలిచి ఉండేలాగా చేయగలిగితే అప్పుడు మీకు ఏ విధమైన వ్యక్తిత్వం ఉండాలని భగవంతుడు ఉద్దేశించాడో ఆ వ్యక్తిత్వం మీకు ఏర్పడుతుంది. జాగ్రత్త అవస్థలోని మీ అనుభవం మీ చైతన్యంలో ప్రాబల్యం వహించింది. కానీ గాఢమైన నిద్రలో ఈ మాంస శరీరపు పరిమితుల నుండి మనిషికి స్వేచ్ఛ లభించినప్పుడు మీరు సత్యంతో మీ నిజమైన వ్యక్తిత్వంతో సంసర్గం ఏర్పడి ఉన్నవారు. నేను అనంతుణ్ణి, నేను ప్రతిదానిలో భాగాన్ని అన్న అవచేతన అధిచేతనల సాక్షాత్కారంతో మీ దృక్పథం మారుతుంది. దివ్యమైన అవగాహనతో మీ చైతన్యం విస్తరిస్తూ ఉంటే మీ వ్యక్తిత్వం మరింత ఎక్కువ ఆకర్షణీయంగాను శక్తిమంతంగాను అవుతుంది. మీ శీలం ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందుతుంటే మీరు దాదాపు ఏ ఛాయ ఉన్న వ్యక్తిత్వాన్ని అయినా ధరించగలరు. మనస్సు పరిమితులు లేనిది. మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి నొందుతూ ఉంటే మీ ఆంతరిక జీవనం శరీర చైతన్యం నుంచి విడివడుతూ ఉంటే మీరిక అహంకారపూరితంగా శరీరానికి బద్ధులు అవరు. మాటల్లో వర్ణించలేని స్వాతంత్ర్యాన్ని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకోకూడదు. అందుకు బదులుగా మీరు కావలసినప్పుడల్లా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోగలిగి ఉండండి. నా జీవితంలో నేను అనేకమైన వేరువేరు పనులు చేశాను కేవలం సరదా కోసం. నేను డబ్బును పెట్టుబడి పెట్టాను. నేను సంగీత కళాకారుడిగా, ఒక కాంట్రాక్టర్గా, వంటవాడిగా పనిచేశాను. వాస్తవానికి ఇప్పటి మీ వ్యక్తిత్వంతో మీరు తాదాత్మ్యం చెందుతూ పరిమితులను అంగీకరించకుండా ఉంటే మీరు దేన్నైనా సాధించవచ్చు. నేను ఇది చేయలేను, అది చేయలేను అంటూ నాతో మీరంటే నేను దాన్ని నమ్మను. మీరు ఏ పని చేయాలని గట్టిగా నిశ్చయించుకుంటే అది మీరు చేయగలరు. భగవంతుడు ప్రతి ఒక్కదాని తాలూకు సమస్తం. ఆయన ప్రతిరూపం మీలో ఉంది. ఆయన ఏదైనా చేయగలడు. మిమ్మల్ని మీరు ఆయన అక్షయ ప్రకృతితో తాదాత్మ్యం చెందడం నేర్చుకుంటే అలాగే మీరు చేయగలరు. మీకు ఆరోగ్యం, సంపద, ప్రపంచం నుంచి మీరు కోరేది ప్రతి ఒక్కటి మీకు ఉన్నప్పటికీ కూడా మీకు దుఃఖాన్ని తెచ్చిపెట్టే ఏదో ఒక భ్రాంతి ఎల్లవేళలా ఉంటుంది. ఈ ప్రపంచానికి చెందినదేది శాశ్వతం కాదు. భగవంతుడు ఒక్కడే శాశ్వతం. మీలో ఉన్న ఆయన సత్తా తాలూకు అభివ్యక్తిని, మీ నిజమైన ఆత్మ వ్యక్తిత్వాన్ని మీరు వికసింప చేసుకుంటే మీరు కోరిన దాన్ని దేన్నైనా మీరు ఆకర్షించగలుగుతారు. ఒక కళాకారుడుగాను, వ్యాపారవేత్తగాను, లేదా ఒక రచయితగాను, మరి ఏ విధమైన వ్యక్తిత్వాన్నైనా మీరు వృద్ధి చేసుకోవాలని ప్రయత్నిస్తే అది త్వరలోనే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే అన్ని మానవ వ్యక్తీకరణలకు పరిమితులు ఉన్నాయి. మీరు సఫలత, డబ్బు, కీర్తి ప్రతిష్టల వెంటబడి వాటిని సాధించవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఏదో లోపం,
అనారోగ్యం కావచ్చు, కావలసినంత ప్రేమ లేకపోవచ్చు, లేదా మరొకటి ఏదైనా కావచ్చు, మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. ఉత్తమ మార్గం ఏమిటంటే ఇలా ప్రార్థించటం: ఈశ్వర, నిన్ను గురించిన జ్ఞానంతో నన్ను సంతోషపరచు. ప్రాపంచిక వాంఛలన్నిటి నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి. అన్నింటికన్నా ఎక్కువగా జీవితపు సంతోషకరమైన, బాధాకరమైన అనుభవాల కంటే ఎక్కువ కాలం ఉండే నీ ఆనందాన్ని నాకు ప్రసాదించు. మీ నిజమైన స్వభావాన్ని ఎన్నడూ మరువకండి. భగవంతుడు పెట్టడానికి అవకాశమున్న అన్ని పరీక్షల్లోనూ నెగ్గడానికి మీకు ఎప్పుడైనా అవసరమయ్యే బలం కంటే ఎక్కువ బలం భగవంతుడి సంతానంగా మీకు చేకూరి ఉన్నదన్న సంగతిని గుర్తుంచుకోండి. మారడానికి ప్రయత్నం చేయకుండా మనం తరచుగా బాధపడుతూనే ఉంటాం. అందువల్లనే మనం ఎప్పటికీ ఉండే శాంతిని, తృప్తిని పొందలేకపోతున్నాం. మనం పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటే కష్టాలన్నింటినీ తప్పకుండా జయించగలుగుతాం. దుఃఖం నుంచి సంతోషానికి, నిరాశ నుంచి ధైర్యానికి మారడానికి మనం తప్పకుండా కృషి చేయాలి. మొట్టమొదట మనం పరిస్థితిని మార్చుకోవడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గ్రహించటం అవసరం. ఈ దృక్పథం మన సంకల్పాన్ని కార్యరూపం దాల్చడానికి ఉత్తేజపరుస్తుంది. మన ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలని, ఆ విధంగా మనం మన జీవితాన్ని నిరంతరాయంగా మెరుగుపరుచుకోవాలని తీర్మానించుకుందాం. భారతదేశపు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఆత్మ సామ్రాజ్యాన్ని అన్వేషించారు. మానవ జాతికి ఉపకారం చేయడానికి వాళ్ళు కొన్ని సార్వజనీనమైన ధ్యాన నియమాలు ఇచ్చారు. వాటి ద్వారా నిజమైన జిజ్ఞాసువులు తమను తాము మార్చుకుని మంచి జీవితాన్ని పొందాలని కోరుకునేవారు శాస్త్రీయ పద్ధతుల ద్వారా తమ మనస్సులను నియంత్రించి ఆత్మసాక్షాత్కారం సిద్ధించుకోగలరు. మీరు మీ దివ్య ప్రకృతిని అభివృద్ధి చేసుకున్నప్పుడు మీరు శరీర విషయంలో పూర్తిగా విరక్తులవుతారు. అటు మీదట ఎంత మాత్రం దానితో తాదాత్మ్యం చెందరు. దాన్ని ఒక చిన్న పిల్లవాడిని చూసినట్లు జాగ్రత్తగా చూసుకుంటారు. ధ్యానం ద్వారా మీరు మీ నిజమైన ఆత్మను ఎక్కువగా తెలుసుకున్న కొద్దీ మీరు మానసిక, శారీరక బాధల నుంచి విముక్తులవుతారు. జీవితకాలపు పరిమితులను వదిలేస్తారు. ఈ భూమి మీద మీ జీవితాన్ని గడపటానికి అత్యున్నతమైన మార్గం ఇది. మీ దివ్య వ్యక్తిత్వాన్ని మేలుకొల్పండి. సొంతానికి వస్తువులు ఉండటం హానికరం కాదు, కానీ వాటికి సొంతమైపోవడం హాని చేస్తుందని గుర్తుంచుకోండి. సరైన సంతులనం కష్టం. డబ్బు సంపాదన కోసం చాలా కష్టపడుతూ మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భగవంతుడి మీద నిష్ఠను మీరు వదిలేస్తే ప్రతిదీ మీకు నమ్మక ద్రోహం చేస్తుందని మీరు కనుగొంటారు. కాబట్టి మీ అంతఃమౌన మందిరంలో ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రపంచంలో మీ కర్తవ్యాలను జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నప్పుడు దేవుడి మీద మీ దృష్టి అనే దీపం నుంచి ఒక్క నూనె చుక్కను కూడా పడనీయకండి. దీనికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాసింది: రాజర్షి జనక మహారాజు తనకు శిష్యుడు కావాలని కోరుకున్న శుకదేవునికి పెట్టిన ఆధ్యాత్మిక పరీక్షకు సంబంధించి భారతదేశంలో తరచుగా చెప్పే కథ ఇది. ఆధ్యాత్మిక శిక్షణకు అంగీకరించే ముందు యువ భక్తుడైన శుకుణ్ణి జనకుడు నూనెతో పూర్తిగా నిండిన దీపాన్ని అరచేతిలో పెట్టుకుని తన భవనం అంతటా తిరగాలన్న పరీక్ష పెట్టాడు. పరీక్షలో నెగ్గడానికి షరతు ఏమిటంటే
శుకదేవుడు క్షుణ్ణంగా రాజప్రాసాదంలో ప్రతి గదిలో ఉన్న ప్రతి వస్తువును శ్రద్ధగా చూస్తూ తర్వాత రాజుగారికి తాను చూసింది చెప్పాలి. నిండుగా చమురున్న దీపం నుంచి ఒక్క చుక్క కూడా కింద పడనీయకూడదు. ఈ పరీక్షకు అర్థం ఏమిటంటే, ఆధ్యాత్మికాభిలాషి తన దృష్టిని భగవంతుడి మీదే కేంద్రీకృతం చేయడం తప్పకుండా నేర్చుకోవాలి. తన ఆలోచనలు ఒక్క క్షణం కూడా ఆయన నుండి మళ్ళకుండా చూసుకోవాలి. లేదంటే దైవ సంసర్గం అనే నూనె ఒలికిపోతుంది. అలాగే అతడు ప్రపంచంలో తన విధులను చివరి వివరం వరకు నిర్వర్తించాలి. జీవితంలో మీకున్న బాధ్యతలను, కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మీ నిజమైన ఇల్లు మీలోనే ఉందన్న విషయాన్ని ఎరుకతో ఉండటం, ఎప్పుడూ మరిచిపోతూ ఉండే క్షణభంగురమైన ప్రాపంచికపు విలువల మీద ఆధారపడ్డ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం వల్ల ఏం ఉపయోగం? అందుకు బదులుగా భగవంతుడి నిరంతర చైతన్యంలో జీవించటం వల్ల కలిగే వ్యక్తిత్వం కోసం ప్రయత్నించండి. కృష్ణ భగవానులు అన్నారు, మనస్సులో ఉన్న కోరికలన్నింటినీ మానవుడు సంపూర్ణంగా త్యజించినప్పుడు, పూర్తిగా ఆత్మలోనే ఆత్మచేత తృప్తి పొందినప్పుడు అతన్ని జ్ఞానంలో స్థిరుడైన వాడిగా భావించవచ్చు. ఇది భగవద్గీత 2వ అధ్యాయంలో నుంచి చెప్పబడింది. సింహంలా బలిష్టంగాను, గువ్వపిట్టలా సుకుమారమైన సమగ్రత గల, అదే సమయంలో పిడుగులా ఉండే ఆ దివ్య వ్యక్తిత్వాన్ని మీలో మేలుకొల్పండి. ధ్యానం చేస్తానని, ఈ మార్గాన్ని అనుసరిస్తానని మీరు మనస్సులో నిశ్చయం చేసుకున్నప్పుడు దాని నుండి మిమ్మల్ని ఏదీ తొలగించజాలదు. భగవంతుడి పట్ల మీకున్న అత్యున్నతమైన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా మరవకుండా ప్రాపంచిక కార్యాలను శ్రద్ధగా నిర్వర్తించండి. వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటం అనే ఈ ప్రసంగం 2వ భాగం ఇంతటితో సమాప్తం. మనసి వితృష్ణ పురుషద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయసితం భజ గోవిందం భజ గోవిందం